హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను జిమ్‌కి వెళ్ళలేదు. ఏమంటే నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. అసలు ఫేస్ కూడా బాగా వాచిపోయింది. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు. ఏమంటే మా బాబుకి బాలేదు. అంటే ఫుల్ ఫీవరిష్‌గా ఉంది. నైట్ అంతా అస్సలు స్లీప్ లేదు. వాడికి లేదు, నాకు లేదు, ఎవరికీ లేదనమాట. ఇంకా నిద్ర లేదు కాబట్టి వాకింగ్ వెళ్ళడానికి కూడా కుదరలేదనమాట. అంటే ఇంకా బాబుతోనే ఉండాల్సి వస్తుంది కదా. అంటే వాళ్ళు అట్లా బాగాలేనప్పుడు ఎక్కువ కంఫర్ట్ కోరుకుంటారు కదా. సో అస్సలు ఒక క్షణం కూడా వదలలేదనమాట. ఇంక కాబట్టి వాడితోనే ఉండాల్సి వస్తుంది. సో వాకింగ్ కూడా వెళ్ళలేదు మార్నింగ్. ఒకవేళ ఈవినింగ్ కుదిరితే ట్రై చేస్తాను, వెళ్ళగలిగితే వెళ్తాను. లేకపోతే ఈ రోజుకి యాక్టివిటీ మేబీ ఉండకపోవచ్చు. బట్ ఓకే, ఫుడ్ క్యాలరీస్ మెయింటైన్ చేస్తాను. అండ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఇంకా ఏబీసీ జ్యూస్ మనం పెట్టుకున్న మిగతా రూల్స్ ఉన్నాయి కదా, అవైతే ఎంత మాత్రం ఫాలో అవుతాను లేదనేది వీడియోలో చూడండి. అండ్ వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నిజానికి అసలు వీడియో కూడా రికార్డ్ చేయగలనా లేదా తెలియదు అనుకున్నాను. కాకపోతే ఇంక సరేలే, మరీ అసలు ఏమి వీడియో పోస్ట్ చేయకుండా ఉంటే మీరు డిమోటివేట్ అవుతారు. ప్లస్ అది కాకుండా ఇంకా రాను చెప్పాను కదా, పండగలు వస్తున్నాయి, జాతర లాంటివి చేస్తున్నామని చెప్పి. సో అప్పుడు ఇంకా స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీడియోస్. వీలైనంత స్కిప్ చేయను, నా బెస్ట్ ఇస్తాను. బట్ అప్పుడు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా స్కిప్ చేస్తే మళ్ళీ ఇంకా మరీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది కదా. మీరు డిమోటివేట్ అవ్వకూడదు, నేను కూడా కన్సిస్టెంట్గా ఉండగలగాలి. కాబట్టి ఈ మాత్రమైనా షూట్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఎంత మాత్రం కవర్ చేయగలను, అసలు ఏమేమి నా బెస్ట్ ఇచ్చి నేను ఏమేమి కవర్ చేయగలిగాను అనేది వీడియోలో చూడండి. యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకు బాగాలేకుండా వచ్చేసింది. ఆల్మోస్ట్ బాగా హెడేక్, జలుబు, ఇంకా బాడీ పెయిన్స్ ఫుల్ స్టార్ట్ అయ్యింది. ఇంట్లో వర్క్ వల్ల, ఇంకా పెయింటింగ్ వర్క్ వల్ల, ఇంకా అన్నీ కలిసి బాగా ఎఫెక్ట్ అయ్యిందనమాట. ప్లస్ ఇంకా బాబుతో ఉండడం వల్ల అట్లా కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి అసలు బాగా వీక్గా ఉంది. హెడేక్, ఫుల్ హెడేక్. ఇంకా జలుబు వస్తే తెలిసిందే కదా, అప్పుడు అనిపిస్తుంది అసలు పిల్లలు ఎట్లా తట్టుకుంటారు స్వామి అన్నట్టు. సో ఇప్పుడు యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి టైం ఎంత అవుతుంది తెలుసా? ఇంచుమించు 12 అవుతుందనమాట, మిడ్ నైట్. సో దీన్ని మోటివేషన్ లాగా తీసుకుంటారా లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా ఏమనుకుంటారో తెలియదు. నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ టైం అయ్యింది. ఇంకా ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసి పెట్టున్నాను, ఇంకా జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రమే. సో ఆ చిన్న ఎక్స్క్యూజ్ ఎందుకు వదిలేయడం అని చెప్పేసి ఈ టైంకైనా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను వీడియో పెట్టకపోయినా పెద్దగా అడిగే వాళ్ళు ఉండకపోవచ్చు మీరు, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయినా ఎందుకు ఇవ్వడం, నా వల్ల కానప్పుడు ఓకే, బట్ కుదిరినంత వరకు చేద్దామని చెప్పేసి ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా రేపటికి ఎలా ఉంటుందో తెలియదు. రేపు యాక్చువల్గా చెప్పాను కదా తిరునాళ్ళు స్టార్ట్ అవుతుందని. సో అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా ఫుల్ బిజీ ఉంటాము. వీడియోస్ ఆల్మోస్ట్ రికార్డ్ చేస్తాను, అంటే షూట్ చేస్తాను, కానీ వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ వీడియో పోస్ట్ చేయడం కానీ ఎట్లా మేనేజ్ చేస్తాను అనేది నాకైతే సీరియస్లీ నో ప్లాన్, అసలు ఏ ప్లాన్ లేదు. ఎట్లా కుదిరితే టైము ఆ టైంలో ఇంకా మధ్య మధ్యలో ఒక బ్రేక్ దొరికినప్పుడు చిన్నగా ఒక 5 minutes అట్లా కాసేపు టైం దొరికినా సరే ఆ టైంలో ఎడిట్ చేసేసుకుని వీలైనప్పుడు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా బంధువులు, చుట్టుపక్కల జనాలు అంతా ఉంటారు, వాళ్ళ మధ్యలో వాయిస్ ఓవర్ అవ్వడం ఇది అంటే నాకు అంత ఏమంటారు ప్లెజెంట్ ప్లేస్, సైలెంట్ ప్లేస్ దొరకడం అనేది ఖచ్చితంగా చాలా కష్టము. కానీ నేను ట్రై చేస్తాను. ఒకవేళ వీడియో రాకపోతే అసలు డిమోటివేట్ అవ్వకండి, నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నేను ముందే చెప్పాను కదా మీకు ఈ మంత్ అంతా నాకు చాలా హడల్స్ ఉన్నాయని. సో వాటిలో ఇది కూడా ఒకటనమాట. బట్ స్టిల్ నేను మెయింటైన్ చేయడం అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను, అంటే ఫుడ్ ఇంటేక్ కానీ. కాకపోతే జిమ్కి వెళ్ళగలనా అనేది నాట్ ష్యూర్. వాకింగ్కి టైం ఉంటే వెళ్ళగలను, లేకపోతే అది కూడా కష్టమే. కానీ ఫుడ్ వరకు అయితే క్యాలరీస్ ఇంకా ఫుడ్ ఇవి వీలైనంత వరకు ఖచ్చితంగా మేనేజ్ చేస్తాను. అన్నిటికంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే 100% కాకపోయినా 99% నేనైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేది దృఢంగా ఫిక్స్ అయ్యాను, అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ అంటే దేవుడికి పెట్టినప్పుడు తినాల్సి వచ్చేది, అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు కొంచెం టైం మేనేజ్ చేయడము అట్లా ప్లాన్ చేస్తాను. లేదు కుదరలేదు అంటే ఇంకా ఆ రోజు లేట్గా తింటే పక్క రోజు ఫాస్టింగ్ పీరియడ్ పెంచుకోవడము, అట్లా ఏదో ఒక రకంగా నాకు తెలిసినంత వరకు అడ్జస్ట్ చేస్తాను.
ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మన లైఫ్లో రావడం చాలా కామన్. పండుగలు, ఫంక్షన్లు మీకు ఇంతకు ముందే చెప్పాను. సో అలా వచ్చినప్పుడు మనం ఎక్స్క్యూజ్ పెట్టుకునే ముందు, అంటే ఏదో కారణం చెప్పి ఆపేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తే మనం చేయగలమా లేదా అనేది గట్టిగా అనుకోవాలి. చేయగలమనే ఛాన్స్ ఏ మాత్రం ఉన్నా సరే అస్సలు వదలొద్దు. అందుకనే మీకు ఇదంతా చెప్తున్నాను. ఎన్ని రకాలుగా నేను మేనేజ్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు చెప్తే, ఎన్ని రకాలుగా నేను ఇవన్నీ మిస్ అవ్వకుండా చూసుకోవాలనుకుంటున్నాను అనేది మీకు చెప్తే, మీకు ఒక చిన్న ఏమంటారు సజెషన్ లాగానో లేకపోతే ఐడియా లాగానో లేదా ఇన్స్పిరేషన్ గానో ఉంటుందని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగిన తర్వాత సద్దన్నం తాగాలనిపించింది. సద్దన్నంకి ముందు రోజు చేపల పులుసు కానీ, ఇంకా కారపు పులుసు అంటాం కదా, కాయగూరలన్నీ వేసి పులుసు లాగా పెడతాం కదా, జస్ట్ లైక్ కారపు పులుసు, చేపల పులుసు సేమ్ ఉంటాయి అన్నమాట. సో ముందు రోజు చేపల పులుసు అండ్ సద్దన్నం మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ద ఫేవరెట్ కాంబినేషన్ నాకు, సూపర్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఎలా మిస్ చేస్తాం, అప్పటికి చాలా వద్దులే అనుకున్నా కానీ ఏం కాదులే అని చెప్పి తినేసాను. సో ఆ రకంగా చేపల పులుసు మాత్రం యూజ్ చేసుకొని సద్దన్నం తినేసాను. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఎగ్ వచ్చేసి ఉప్పు కారం వేసి లైట్గా, అంటే బాయిల్డ్ ఎగ్ని ఉప్పు కారం వేసి లైట్గా రోస్ట్ చేసేసి ప్లస్ చికెన్ తొక్కులాగా తీసుకున్నాను అనమాట. సో వీటితోనే ఆల్మోస్ట్ అడ్జస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా రసం వేసుకొని తినేసాను. ఈరోజు ఎలాగో మంచిగా ప్రోటీన్ అండి అందింది అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట. అంటే ఎందుకంటే వీలైనంత వరకు మనం బెస్ట్ ట్రై చేయాలి కదా, మిగతా రోజుల్లో కుదురుతుందో లేదో తెలియదు. కుదిరినప్పుడు మనం ఉన్న సోర్సెస్ని అన్నీ యూస్ చేసుకోవాలి. ఇంకా అన్నీ కొంచెం నాన్ వెజ్ తిన్నా కదా అని చెప్పేసి ఈవినింగ్ జస్ట్ వాటర్ మెలన్ తీసుకుంటున్నా డిన్నర్కి 4:30కి. అయితే వాటర్ మెలన్ తీసుకుంటే ఇంక మా ఆయన నేను ఒకటి తీసుకున్నాం. మా ఆయనేమో సరే నాకు మ్యాగీ తినాలనిపించింది. అయితే ఇంకా సరేలే తీసుకుందాము అంటే, నేను ఫుల్గా తిననబ్బా జస్ట్ టేస్ట్ చేస్తాను, మిగతావంతా నువ్వే తినాలంటే అయినా సరే అన్నారు. ఇంకా అందుకనే మ్యాగీ అయితే తీసుకున్నాం అనమాట. ఇది జస్ట్ వెజ్ మ్యాగీ. ఇందులో ఒక హాఫ్ తినుంటానేమో మోస్ట్లీ, అంతే, మిగతా అంతే ఇంకా తనకి ఇచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్ ఎక్కువ తాగేశాను. చాలా రోజులైంది తిని, చాలా రోజులైంది నేను మ్యాగీ తిని. సో అలా అనిపించినప్పుడు అనిపించడం అంటే ఊరికే క్రేవింగ్స్ కాదు, నిజంగా తినాలనిపించినప్పుడు అసలు స్కిప్ చేయను, తింటానమాట. ఎందుకంటే అలా మనకు గట్టిగా అనిపించినప్పుడు కూడా తినకుండా వదిలేసామంటే అది క్రేవింగ్ కిందకి వెళ్ళిపోయి ఓవర్ ఈటింగ్ చేసేస్తాము. అదొక చిన్న టిప్ అనుకోండి. మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ మొత్తం కాకపోయినా జస్ట్ 4 టేస్ట్ ఇచ్చినా సరిపోతుంది, అలా అలవాటు చేయండి. సో అది మరి ఈరోజు వీడియో. నేనైతే రేపటి కోసం డ్రై నట్స్ అన్ని సోక్ చేసేస్తున్నాను ఇప్పుడే, ఏమంటే మళ్ళీ మర్చిపోతున్నా ఈ పనుల మధ్యలో. కాబట్టి ఇవి వచ్చేసి నేను నా క్యాలరీ కౌంట్ లోపలే చూసుకుంటాను అనమాట, ఏది ఎంత తీసుకోవాలని. ఆల్రెడీ నేను హెల్దీఫై మీ యాప్లో నోట్ చేసుకొని, అంటే ఏది ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ అవుతుందని అన్నీ చూసుకొని తర్వాతే తీసుకుంటాను అనమాట. సో ఆ రకంగా నేను ఈ క్వాంటిటీతో తీసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇప్పటికైతే. సో ఈ రోజు పొద్దున వచ్చేసి నిన్న నానబెట్టలేదని చెప్పి పొద్దున్న నానబెట్టి తర్వాత తిన్నాను అనమాట. అందుకని ఈరోజు ముందు జాగ్రత్తగా నైటే నానబెట్టేస్తున్నాను, ఇది రేపటి కోసం అనమాట. సో అది వీడియో. ఈరోజు మంచిగా ప్రోటీన్ కూడా 100% దాటేసింది. ఇంకా గ్రీనిష్గా ఉంది అంటే మనం సూపర్ హ్యాపీ అనమాట. సో వీడియో ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ వచ్చున్నాయి, వాటికి నేను నెక్స్ట్ డేస్లో రిప్లై ఇస్తాను, మాట్లాడతాను నెక్స్ట్ డే వీడియోస్లో. సో ఈరోజు వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. కాబట్టి వీడియోస్ రాకపోయినా అసలు డిస్టర్బ్ అవ్వకండి, నేను నెక్స్ట్ డేలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.